ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈవెన్ కపుల్స్ కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళ రొమాన్స్ అనేది ఏదో ఫిజికల్‌గా పిల్లల కోసమా, లేదంటే ఏదో పేరెంట్స్ కోసమా, లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు కపుల్స్ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో. సో, ఈ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అవ్వచ్చు, మెడిసిన్స్ అవ్వచ్చు, సరౌండింగ్ సిట్యుయేషన్స్ అవ్వచ్చు, లేదా ఇద్దరు వర్కింగ్ ఉండాల్సిన అవ్వచ్చు. సో, ఏదో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నామని కాకుండా అలా మూవ్ చేస్తున్నాం అన్నట్టే ఉన్నారు. సో, ఏ వయసులో కరెక్ట్‌గా పిల్లలు ప్లాన్ చేసుకొని ఏది బెస్ట్ అంటారు అండ్ కపుల్స్‌కి? అండ్ ఏది మ్యారేజ్ ఎప్పుడు వయసు? ఏ వయసు కరెక్ట్ మ్యారేజ్ అండ్ ఏ వయసు కరెక్ట్ పిల్లలు ప్లాన్ చేసుకోవడం? ఇలాంటి టెన్షన్స్ అవి లేకుండా ఉండాలి అంటే హ్యాపీగా. సో, ఎనీ సజెషన్స్? మిడ్ 20s నిజంగానే ఒక మంచి ఏజ్ హ్మ్. ఫర్ మ్యారేజ్. బికాస్ కంపాటబిలిటీ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉండవు. కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటారు. బిఫోర్ యూ బికమ్ స్టబర్న్ యూ విల్ బీ ఏబుల్ టు అమాల్గమేట్, కొంచెం కలవడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, ఒకళ్ళనొకళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే ఏజ్ 25, మిడ్ 20s. బిఫోర్ యూ టర్న్ 30 యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ వన్ చైల్డ్. ఓకే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు రేపు మనము మంచి క్వాలిటీ పిల్లల్లో చూడాలనుకున్నా, వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దనుకున్నా కూడా, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ముందు మనము ఒక్కళ్ళనన్నా కనాల్సిన అవసరం అయితే ఉంది. సో, మీరు పిల్లలు కావాలంటే 30 లోపు ఒక బేబీ ఖచ్చితంగా. ప్లాన్ చేస్తారు. అండ్ నా రికమెండేషన్స్ అయితే 30 లోపు యూ కెన్ ఫినిష్ యువర్ ఫ్యామిలీ. ఇఫ్ యూ వాంట్ హ్యావ్ 2 చిల్డ్రన్, ఫినిష్ 2 చిల్డ్రన్. ఆ తర్వాత జీవితకాలం మీకు మిగిలింది కెరియర్‌ని చేసి చేయడమే కదా! అవును. మీరు చేసుకోవచ్చు. అండ్ లవ్, అఫెక్షన్, ఇంటిమసీ, టాకింగ్ టు ఈచ్ అదర్, కమ్యూనికేటింగ్ టు ఈచ్ అదర్ ఈజ్ నో మోర్. ఇప్పుడంతా ఇద్దరూ చెరో పాప్‌కార్న్ టబ్బు పట్టుకొని కూర్చుని నెట్‌ఫ్లిక్స్ చూడడం తప్పితే, సీజన్‌లు సీజన్‌లు చూసేయడం తప్పితే, హ్మ్. వాళ్ళు మాట్లాడుకుంటారా? ఈమెకేమైనా ఇబ్బందుంటే ఆయనకి చెప్తారా? ఆయనకేమైనా ఇబ్బందుంటే ఈళ్ళకి చెప్తారా? కమ్యూనికేట్ చేసుకుంటారా? ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారా? అని అస్సలు క్వెషనే లేదు. వీలుంటే ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళాలి. లేకపోతే ఇళ్ళల్లో అయితే ఎవరి మొబైల్ వాళ్ళకి, ఎవరి చాయిసెస్ వాళ్ళకి. హ్మ్. అండ్ అనదర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ అనేది లేదు. ఇంటిమసీ ఈజ్ టు ద లోయెస్ట్ పాసిబుల్ రైట్ నౌ. అండ్ ఇప్పుడేంటంటే అనదర్ డిజాస్టర్. ఎంతసేపు యూఎస్ టైమింగ్స్‌కి, యూకే టైమింగ్స్‌కి పనిచేస్తున్న వాళ్ళు నైట్‌లంతా పనిచేస్తారు. సో, ఇంటిమసీ ఈజ్ అగైన్ గాన్. హ్మ్. ఓవర్ ద వీకెండ్ అంటారు. వీకెండ్ మళ్ళా మూవీ అని తిరుగుతారు. లేకపోతే ఫ్రెండ్స్ ఔటింగ్ అంటారు. లేకపోతే ఇంకొకటి హౌస్ పార్టీ అంటారు. ఫినిష్ దట్ వీక్ ఈస్ గాన్. సో, ఎన్నో సార్లు మా దగ్గర ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌కని వచ్చి 2, 3 మంత్స్‌లో మీరు అసలు కలిసున్నారా? మీకు ఈ టైమ్ చాలా ఫేవరబుల్ అంటే, ఐ కుడ్ నాట్ డాక్టర్. ఐ కుడ్ నాట్. అండ్ హౌ కుడ్ యూ నాట్? అంటే నో, ఐ వాస్ బిజీ, ఐ వాస్ ట్రావెలింగ్. అదర్‌వైజ్ ఐ వాస్ దేర్ వర్ సమ్ రిలేటివ్స్ హూ కేమ్ హోమ్. దెన్ సైకలాజికల్ ఇష్యూస్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్, చాలా చాలా ప్రాబ్లమ్స్ దే ఆర్ డీలింగ్ విత్. అండ్ తెలియకుండానే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి. పాత ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. కొత్త ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి.